ఒక గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సోమరి. రోజంతా చెట్టు నీడలో పడుకుని ఉండేవాడు. పనిచేయడం అతనికి అస్సలు ఇష్టం లేదు. కాని తినడంలో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడు. గ్రామస్థులు అతన్ని చూసి, ఈ సుబ్బయ్య ఎప్పుడైనా మారుతాడా అని అనుకునేవారు. అదే గ్రామంలో పేరయ్య అనే తెలివైన రైతు ఉండేవాడు. అతను కష్టపడి పనిచేసి మంచి పేరు సంపాదించాడు. ఒకరోజు పేరయ్య సుబ్బయ్యను చూసి, నీకు పని చేయకుండా జీవితం ఎలా సాగుతుంది అని అడిగాడు. సుబ్బయ్య నవ్వుతూ, ఏదో ఒకటి దొరుకుతుంది అన్నాడు. అది విన్న పేరయ్యకు ఒక ఆలోచన వచ్చింది. సుబ్బయ్య, నా దగ్గర ఒక మాయగింజ ఉంది. దీన్ని నాటితే బంగారు పండ్లు వస్తాయి. కాని దీన్ని రోజూ నీరు పోయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. బంగారం మాట విన్న సుబ్బయ్య వెంటనే ఉత్సాహంగా మారిపోయాడు. గింజను తీసుకుని తన ఇంటి దగ్గర నాటాడు. ప్రతిరోజూ ఉదయం లేచి నీళ్లు పోసేవాడు. మొక్క పెరుగుతున్న కొద్దీ అతను ఆనందంగా ఉండేవాడు. కొన్ని నెలల తర్వాత మొక్క పెద్ద చెట్టైంది. కాని బంగారు పండ్లు మాత్రం రాలేదు. కోపంతో సుబ్బయ్య పేరయ్య దగ్గరకు వెళ్లి అడిగాడు. పేరయ్య నవ్వుతూ, సుబ్బయ్య, అది మాయ గింజ కాదు. సాధారణ గింజే. కాని నువ్వు కష్టపడి పని చేయడం నేర్చుకున్నావు. అదే నిజమైన బంగారం అన్నాడు. అప్పుడు సుబ్బయ్య తన తప్పు గ్రహించాడు. అప్పటినుంచి కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. గ్రామస్థులు కూడా అతన్ని గౌరవించసాగారు. నీతి: కష్టం చేసే వాడికే నిజమైన ఫలితం దక్కుతుంది. ఒక అడవిలో పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా మంచిదైన జంతువు. అడవిలోని చిన్న జంతువులకు సహాయం చేస్తూ ఉండేది. ఎవరైనా కష్టంలో పడితే వెంటనే వెళ్లి సహాయం చేసేది. అందుకే అందరూ దాన్ని గౌరవించేవారు. అదే అడవిలో ఒక సింహం కూడా ఉండేది. అది అడవిరాజు అని చాలా గర్వంగా ఉండేది. నేనే బలవంతుడు, నాకు సమానం ఎవరూ లేరు అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది. చిన్న జంతువులను భయపెట్టడం, తన శక్తిని చూపించడం దానికి అలవాటు. ఒకరోజు అడవిలో భారీ వర్షం పడింది. నీరు ఎక్కడికక్కడ చేరి ఒక పెద్ద గుంటగా మారింది. ఆ సమయంలో సింహం జారి ఆ గుంటలో పడిపోయింది. బయటకు రావడానికి చాలా ప్రయత్నించింది కానీ కాలేదు. సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విని ఏనుగు అక్కడికి వచ్చింది. సింహం పరిస్థితి చూసి వెంటనే తన తొండంతో దాన్ని పట్టుకుని బయటికి లాగింది. సింహం ప్రాణాలు దక్కాయి. అప్పుడు సింహం చాలా సిగ్గుపడింది. నేను ఎప్పుడూ గర్వంగా ఉండి ఇతరులను చిన్నచూపు చూశాను. కాని నువ్వు నాకు సహాయం చేశావు. నిజమైన గొప్పతనం మంచితనంలోనే ఉందని ఇప్పుడర్థమైంది అని చెప్పింది. ఆ రోజు నుంచి సింహం తన గర్వాన్ని వదిలేసి అందరితో మంచిగా ఉండడం మొదలుపెట్టింది. ఏనుగు మాత్రం మామూలుగానే అందరికీ సహాయం చేస్తూ ఉండేది. నీతి: గర్వం మనల్ని కింద పడేస్తుంది. మంచితనం మనల్ని ఎత్తుకు తీసుకెళ్తుంది.